కర్ణుడు కుంతీదేవికి సూర్య భగవానుడి అనుగ్రహంతో జన్మించాడు. అప్పుడు కుంతికి ఇంకా పెళ్లి కాలేదు. తను కన్యగా ఉండగానే బిడ్డ పుట్టడం వల్ల అపకీర్తి అని భావించి కుంతి కర్ణుడిని ఒక పెట్టెలో పెట్టి గంగా నదిలో వదిలివేసింది. ఆ పెట్టె అధిరథుడు అనే రథసారథి వంశానికి చెందిన వ్యక్తికి అతని భార్య రాధకు దొరికాడు. వారికి సంతానం లేకపోవడంతో ఆ బిడ్డ దేవుడు ప్రసాదించిన వరంగా భావించి కర్ణుడిని తమ కొడుకుగా పెంచారు. అందుకే కర్ణుడిని రాధేయుడు అని కూడా పిలుస్తారు. ఈ విధంగా కర్ణుడు రాజకుటుంబంలో జన్మించిన ఒక రథసారథి కొడుకుగా పెరిగాడు. అతని జన్మరహస్యం ఎవరికి తెలియదు. ద్రోణాచార్యుడు కౌరవులకు పాండవులకు యుద్ధ విద్యలు నేర్పిస్తున్నప్పుడు కర్ణుడు కూడా వారి దగ్గరే శిష్యుడిగా ఉన్నాడు. ద్రోణుడి దగ్గర అందరూ విద్య నేర్చుకున్నట్లే కర్ణుడు కూడా నేర్చుకున్నాడు. అయితే ద్రోణాచార్యుడు తన శిష్యులలో అర్జునుడిని ఉత్తమ ధనుర్ధారి పారంగతుడిగా చెయ్యాలని అనుకున్నాడు మరియు అతనికి ప్రత్యేక శ్రద్ధ చూపించేవాడు. కర్ణుడు కూడా చాలా ప్రతిభావంతుడు. కానీ ద్రోణుడు అర్జునుడి పట్ల పక్షపాతం చూపడం వల్ల కర్ణుడు ఎప్పుడు అర్జునుడితో పోటీ ఉండేది. కర్ణుడు రాజకుమారుడు కానందువలన ద్రోణాచార్యుడు అతనిని ఇతర రాజకుమారుల మాదిరిగా పూర్తి స్థాయిలో అంగీకరించలేదు. కర్ణుడికి ద్రోణుడి దగ్గర పూర్తి శిక్షణ లభించిన అర్జునుడి అంత గొప్ప శిష్యుడిగా ద్రోణుడు అతనికి చూడలేదు. అందుకే కర్ణుడు ద్రోణుడితో సంతృప్తి చెందక తరువాత పరశురాముడి దగ్గర దివ్యాస్త్రాల కోసం శిష్యునిగా పోవాల్సి వచ్చింది.